Good morning, one and all. I am Dr. B. Chandrasekhar Reddy, lecturer in statistics, SR Government Degree College, Pungarur, Chittoor district. Today we continue the topic official statistics, part 4. We already discussed official statistics, part 1, part 2, and part 3. So in part 3, we discussed mainly about national income. What is national income? Different concepts of national income, definition of national income. ఇప్పటిదాకా మనం అఫీషియల్ స్టాటిస్టిక్స్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 గురించి స్టడీ చేయడం జరిగింది. ముఖ్యంగా పార్ట్ 3లో నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి, నేషనల్ ఇన్కమ్ యొక్క డెఫినేషను, అలాగే నేషనల్ ఇన్కమ్కి సంబంధించి వివిధ కాన్సెప్ట్స్ గురించి మనం తెలుసుకున్నాం. Now with this lecture we will continue the national income, the uses of national income and methods of finding national income. సో ఈ లెక్చర్లో మనం అఫీషియల్ స్టాటిస్టిక్స్ పార్ట్ 4లో నేషనల్ ఇన్కమ్కి సంబంధించి ఉపయోగాలు, లిమిటేషన్స్ ఆర్ డిఫికల్టీస్ గురించి, అలాగే నేషనల్ ఇన్కమ్ క్యాల్కులేట్ చేయడానికి వివిధ పద్ధతులు ఎలా క్యాల్కులేట్ చేస్తామో ఆ పద్ధతుల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us see the uses of నేషనల్ ఇన్కమ్. నేషనల్ ఇన్కమ్ యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్, ఇట్ రివీల్స్ ద ట్రూ పిక్చర్ ఆఫ్ ది కంట్రీ. నేషనల్ ఇన్కమ్ అనేది ఒక దేశం యొక్క స్థితి ఎలా ఉంది, ఒక దేశ పరిస్థితి ఎలా ఉంది, బాగా ఉందా, యావరేజ్గా ఉందా, లేదా బాగా లేదా అనే విధంగా ఉందా కనుక్కోవడానికి మనం నేషనల్ ఇన్కమ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సెకండ్, ఎస్టిమేట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ప్రొవైడ్స్ ది ఓవరాల్ ప్రొడక్షన్ ఇన్ ఈచ్ ఇయర్. నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేట్ అనేది మనకు ఒక సంవత్సరంలో ప్రొడక్షన్ ఎలా ఉంది, ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి, వివిధ రంగాలకు సంబంధించిన ఉత్పత్తి, అది అగ్రికల్చర్ కావచ్చు, ఇండస్ట్రియల్ కావచ్చు, లేదా వివిధ రకాల ప్రొడక్షన్ ఓవరాల్గా ఎలా ఉంది ఒక సంవత్సర కాలంలో అనేది మనం ఈ నేషనల్ ఇన్కమ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. థర్డ్ వన్, పర్ క్యాపిటా ఇన్కమ్ ఈజ్ యూజ్డ్ ఫర్ కంపారిటివ్ స్టడీస్. నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసే దాంట్లో భాగంగా మనం పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. తలసరి ఆదాయం, ఈ తలసరి ఆదాయం అనేది పర్ క్యాపిటల్ ఇన్కమ్ కంపారిటివ్ స్టడీస్, మన దేశంలో తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎలా ఉంది, మిగతా దేశాల్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే తలసరి ఆదాయాలు ఎలా ఉన్నాయి, మిగతా దేశాల కంటే మనం బాగా ఉన్నామా, వెనుకబడి ఉన్నామా, ఏ స్థానంలో ఉన్నామా అనే దానికి ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది కంపేర్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఇందుకోసం మనం నేషనల్ ఇన్కమ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ ఫోర్త్ వన్, నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేట్ షోస్ ద కాంట్రిబ్యూషన్ ఇన్ డిఫరెంట్ సెక్టార్స్ లైక్ అగ్రికల్చర్, ఇండస్ట్రీ అండ్ ట్రేడ్ ఎట్సెట్రా. నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేట్స్లో వరకు ఈ నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేట్స్ చేయడం వలన జాతీయ ఆదాయానికి సంబంధించి వివిధ రంగాల నుంచి వాటి స్థాయి ఎలా ఉంది, వాటి యొక్క పాత్ర ఎలా ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు. అంటే నేషనల్ ఇన్కమ్కి అగ్రికల్చర్లో ఎంత భాగం ఉంది, అలాగే ఇండస్ట్రీ ఎంత పర్సెంటేజ్ కాంట్రిబ్యూషన్ ఉంది, అలాగే ట్రేడ్ అంటే వాణిజ్యం ఎంత పర్సెంటేజ్ మన నేషనల్ ఇన్కంలో ఉంది, ఇలా వివిధ రంగాలకు సంబంధించిన పాత్ర ఎంత ఉంది. సో అగ్రికల్చర్ 10%, 20%, ఇండస్ట్రీ 10%, 20%, 30%, ఇలా ప్రతి విభాగానికి సంబంధించిన పాత్ర ఎలా ఉంది అనేది మనం నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేట్స్ ద్వారా మనం కనుక్కోవచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, టు నో వెదర్ ఏ కంట్రీ ఈజ్ డెవలప్డ్ ఆర్ అన్డెవలప్డ్ కంట్రీ. ఈ నేషనల్ ఇన్కమ్ మనం ఎస్టిమేట్ చేయడం వల్ల ఒక దేశం అభివృద్ధి చెందిందా లేదా అభివృద్ధి చెందలేదా అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్, నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేట్స్ ఆర్ యూస్ఫుల్ ఇన్
ఫార్ములేటింగ్ 5-year ప్లాన్స్. ఈ నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేట్స్ అనేటివి మనము ముఖ్యంగా 5-year ప్లాన్స్ ఫార్ములేషన్కి చాలా ఉపయోగపడతాయి. 5-year ప్లాన్స్ అంటే పంచవర్ష ప్రణాళికలు. సో ఇంతకుముందు మన దేశం ప్రతి 5 సంవత్సరాలకు ఒక ప్రణాళిక రూపొందించి ఆ ప్రణాళిక ప్రకారం ఆ 5 సంవత్సరాలు ఒక్కో రంగాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చి ఉండేది. మొట్టమొదటిగా వ్యవసాయ రంగం, రెండో పంచవర్ష ప్రణాళికలో పారిశ్రామిక రంగం, ఇలా 5-year ప్లాన్స్ ప్రిపేర్ చేసి ఆ 5 ఇయర్స్లో ఏం చేయాలనే దాని గురించి ఆ కమిటీ, ప్లానింగ్ కమిషన్ అనేది రూపొందిస్తుంది అనమాట. సో అందుకు సంబంధించిన విషయాలకు ఈ నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేట్స్ చాలా ఉపయోగపడేటివి అనమాట. నెక్స్ట్ 7th వన్, ఇట్ ఈస్ యూస్ఫుల్ ఇన్ కంపేరింగ్ ద ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ ఎ కంట్రీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఈ నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేట్స్ మనకు ఒక దేశం గురించి ఆ దేశ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఒక టైం తీసుకుంటే ఈ సంవత్సరంలో ఉన్న ఆర్థిక పరిస్థితి ఇంతకుముందు ఉన్న సంవత్సరం ఉన్న ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, లేదా 5 సంవత్సరాల క్రితం, లేదా 10 సంవత్సరాల క్రితం, లేదా 20 సంవత్సరాల క్రితం మన దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఉన్న ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ఇలా ఒక దేశం యొక్క ఆర్థిక పరిస్థితి వివిధ కాలాల్లో ఎలా ఉందో మనం కంపేర్ చేయడానికి కూడా అవకాశం ఉందన్నమాట. అండ్ లాస్ట్ పాయింట్, అండ్ 8th వన్, నేషనల్ ఇన్కమ్ స్టాటిస్టిక్స్ గివ్స్ అస్ అన్ ఐడియా అబౌట్ ది స్టాండర్డ్ ఆర్ లివింగ్ ఆఫ్ ద నేషనల్ ఆఫ్ ఏ కంట్రీ. సో ఈ నేషనల్ ఇన్కమ్ వల్ల మనము ఒక దేశంలోని వివిధ పౌరుల యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ఆ దేశంలో నివాస పరిస్థితులు ఎలా ఉన్నాయి, బాగా ఉన్నాయా, బాగా లేవా, సో అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. సో దీస్ ఆర్ ది యూజెస్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. నెక్స్ట్, లిమిటేషన్స్ ఆర్ డిఫికల్టీస్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. సో లిమిటేషన్స్ అంటే మనకున్న అవరోధాలు, అలాగే డిఫికల్టీస్ గురించి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, రిలయబుల్ అండ్ అప్ టు డేట్ డాటా రిగార్డింగ్ ప్రొడక్షన్, ఇన్కమ్ ఆర్ అదర్ వేరియబుల్స్ ఆర్ నాట్ అవైలబుల్. ఇక్కడ నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు ఖచ్చితమైన సమాచారం అవసరం. అది ప్రొడక్షన్కి సంబంధించి కావచ్చు, లేదా ఇన్కమ్కి సంబంధించింది కావచ్చు, లేదా ఇతర వేరియబుల్స్కి సంబంధించిన ఖచ్చితమైన సమాచారం ఉండాలి. కానీ చాలా సందర్భాల్లో మనకు రిలయబుల్ డాటా అనేది, అంటే ఖచ్చితమైన సమాచారం ప్రొడక్షన్కి సంబంధించి, ప్రొడక్షన్ అంటే ఉత్పత్తికి సంబంధించి, ఇన్కమ్ అంటే ఆదాయాలకు సంబంధించి, లేదా వేరే ఏ రంగాలకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం అందుబాటులో ఉండేదానికి వీలు లేదు చాలా సందర్భాల్లో. అందువల్ల ఏమవుతుందంటే మనం నేషనల్ ఇన్కమ్ని ఖచ్చితంగా ఎస్టిమేట్ చేయలేని పరిస్థితి వస్తుంది. సో ఇది ఒక లిమిటేషన్. నెక్స్ట్, సెకండ్ వన్, డెఫినేషన్ ఆఫ్ ద నేషన్ గోస్ బియాండ్ ది పొలిటీషియన్ బౌండరీస్. ఇక్కడ నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేట్ చేయడానికి ఒక్కొక్క దేశం ఆ దేశ పొలిటీషియన్స్, ఆ దేశం యొక్క రాజకీయ నాయకుల మీద ఆధారపడి ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఈ జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తారు. కాబట్టి ఇక్కడ కూడా కొన్ని తేడాలు అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ థర్డ్, అన్పెయిడ్ సర్వీసెస్ లీడ్స్ టు అండర్ ఎస్టిమేషన్. కొన్ని సేవలకు పేమెంట్ అనేది ఉండదు. అన్పెయిడ్ సర్వీసెస్ లీడ్స్ టు అండర్ ఎస్టిమేషన్. మనం ఎన్నో సేవలు ప్రభుత్వం నుంచి పొందుతూ ఉంటాం. అలాంటి సేవలకు మనం ఎలాంటి డబ్బులు పే చేయం. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ ఇన్కమ్ ఎస్టిమేషన్లో ఈ అన్పెయిడ్ సర్వీసెస్ వల్ల కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదా కరెక్ట్గా నేషనల్ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేయడానికి వీలు కాదనమాట. దీనివల్ల ఏమవుతుందంటే నేషనల్ ఇన్కమ్లో తేడాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్, డిఫరెంట్ మెథడ్స్ గివ్ డిఫరెంట్ వాల్యూస్. నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేట్ చేయడానికి మనకు డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. అన్ని మెథడ్స్ ఒకే వాల్యూ ఇవ్వవు, ఒక్కొక్క మెథడ్ ఒక్కొక్క వాల్యూ ఇస్తుంది. కాబట్టి
Different methods give different values of national income. Next, fifth one, not easy to estimate the national income accurately because of the changing price level. నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయడానికి మనము ఖచ్చితంగా క్యాలిక్యులేట్ చేయడానికి వీలు కాదు. ఎందుకంటే ప్రైస్ లెవెల్ ధరల్లో ప్రతిరోజు ధరల్లో వ్యత్యాసం అనేది కనపడుతూ ఉంటుంది కాబట్టి సో ఖచ్చితమైన జాతీయ ఆదాయాన్ని మనం గణన చేయలేము. సో ఇదొక లిమిటేషన్. నెక్స్ట్ వన్, సిక్స్త్, ఇంక్రీజ్ ఫ్రమ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇన్కమ్ ఫ్రమ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ నేషనల్ ఇన్కమ్. జాతీయ ఆదాయం నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనం వివిధ ఆదాయాలన్నీ కలపాల్సిందే. వ్యక్తిగతంగా కావచ్చు, కంపెనీస్ కావచ్చు. సో వివిధ రకాలైన ఆదాయాలన్నీ కలిపితేనే వచ్చేదే నేషనల్ ఇన్కమ్. కానీ కొంతమంది ఇల్లీగల్ యాక్టివిటీస్, అది వ్యక్తులు కావచ్చు, సంస్థలు కావచ్చు, బిజినెస్ పర్సన్స్ కావచ్చు, వాళ్ళు లీగల్గా కాకుండా ఇల్లీగల్గా వచ్చే ఆదాయాల్ని ఇందులో చూపించారు. దానివల్ల ఏమవుతుందంటే మనం నేషనల్ ఇన్కమ్ కరెక్ట్గా ఎస్టిమేట్ చేయడానికి వీలు కాదు. సో దిస్ ఇస్ వన్ మోర్ లిమిటేషన్. నెక్స్ట్ వన్, మేజర్ పార్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ illiterate and hence may not cooperate in providing information needed for estimation of national income. మనలాంటి అధిక జనాభా ఉన్న దేశంలో ఎక్కువ మంది ఇల్లిటరేట్స్ కాబట్టి, నిరక్షరాస్యులు కాబట్టి వాళ్ళకి చాలా విషయాలు తెలీదు. మనం ఎందుకోసం ఈ ఆదాయాలు అడుగుతున్నామో వాళ్ళు అలాంటి అడిగినప్పుడు వాళ్ళు బికాస్ ఆఫ్ దేర్ ఇల్లిటరసీ దే డోంట్ గివ్ ద రైట్ ఇన్ఫర్మేషన్. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళకి తెలియకుండా దానివల్ల మనకు ఖచ్చితమైన నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేట్స్ అనేటివి రాకపోవడానికి అవకాశం ఉంది. సో దీస్ ఆర్ ది లిమిటేషన్స్ ఆర్ డిఫికల్టీస్ ఆఫ్ while calculating the national income. Next we discuss మెథడ్స్ ఆఫ్ ఎస్టిమేటింగ్ నేషనల్ ఇన్కమ్. ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ గణన చేయడానికి ఉన్న వివిధ పద్ధతుల గురించి తెలుసుకుందాం. త్రీ మెథడ్స్ టు ఎస్టిమేట్ ద నేషనల్ ఇన్కమ్ ఆర్: వన్ ఇస్ ప్రోడక్ట్ ఆర్ అవుట్పుట్ మెథడ్, సెకండ్ వన్ ఎక్స్పెండిచర్ మెథడ్, థర్డ్ వన్ ఇన్కమ్ మెథడ్. జాతీయ ఆదాయాన్ని గణన చేయడానికి మనకు మూడు పద్ధతులు ఉన్నాయి. ఆ మూడు పద్ధతులు ఏంటంటే, ఫస్ట్ వన్ ప్రోడక్ట్ ఆర్ అవుట్పుట్ మెథడ్. ప్రోడక్ట్ అంటే వస్తువు, అవుట్పుట్ అంటే ఉత్పత్తి మెథడ్, వస్తువు లేదా ఉత్పత్తి పద్ధతి ఒకటి. సెకండ్ వన్ ఎక్స్పెండిచర్ మెథడ్, వ్యయ పద్ధతి. థర్డ్ వన్ ఇన్కమ్ మెథడ్, ఆదాయ పద్ధతి. సో ఈ విధంగా మూడు పద్ధతులు ఉన్నాయన్నమాట. నౌ we first discuss product or output method. In this method, products of all types of goods are estimated and they are valued at market price. There are two approaches in product method. First one, value added approach. Second, final goods approach. సో ఈ ప్రోడక్ట్ లేదా అవుట్పుట్ మెథడ్లో నేషనల్ ఇన్కమ్ని ఎలా ఎస్టిమేట్ చేస్తామంటే, ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన మొత్తం వస్తువుల యొక్క విలువను మనం మార్కెట్ ప్రైస్ ప్రకారం మొత్తం విలువ ఎంత ఉందో ఆ విలువని ఎస్టిమేట్ చేస్తాం. సో ఈ ప్రోడక్ట్ లేదా అవుట్పుట్ మెథడ్లో మనం ముఖ్యంగా రెండు పద్ధతులు వాడతాం. ఒకటి వాల్యూ యాడెడ్ అప్రోచ్, సెకండ్ వన్ ఫైనల్ గూడ్స్ అప్రోచ్. ద నేషనల్ ఇన్కమ్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ బై ద ఫాలోయింగ్ ఈక్వేషన్. ఈ ప్రోడక్ట్ ఆర్ అవుట్పుట్ మెథడ్ లేదా వస్తువులు లేదా ఉత్పత్తి పద్ధతిలో నేషనల్ ఇన్కమ్ అంటే జాతీయ ఆదాయాన్ని ఈ క్రింది సమీకరణం ఉపయోగించి మనం గణన చేయవచ్చు. నేషనల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్లస్ సెల్ఫ్ కన్జంప్షన్ ప్లస్ ఇంక్రీజ్ ఇన్ స్టాక్ మైనస్ డిప్రిసియేషన్ ఆఫ్ క్యాపిటల్ మైనస్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్.
సో జాతీయ ఆదాయం ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, వివిధ వస్తువులు మరియు సేవల యొక్క విలువ ప్లస్ సెల్ఫ్ కన్జంప్షన్ వ్యక్తిగత వినియోగం ప్లస్ ఇంక్రీజ్ ఇన్ స్టాక్లో ఎంత ఇంక్రీజ్ ఉందో అది తీసుకుంటాం, మైనస్ డిప్రిసియేషన్ ఆఫ్ క్యాపిటల్లో ఎంత డిప్రిసియేషన్ అంటే తరుగుదల ఉందో ఆ వాల్యూ తీసేస్తాం. అలాగే మైనస్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ విదేశాల నుంచి వచ్చిన ఆదాయాన్ని తీసేస్తాం. ఈ విధంగా మనం ప్రోడక్ట్ లేదా అవుట్పుట్ మెథడ్లో జాతీయ ఆదాయాన్ని ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ మెథడ్ ఎక్స్పెండిచర్ మెథడ్. ఎక్స్పెండిచర్ మెథడ్ అంటే వ్యయ పద్ధతి. దిస్ మెథడ్ ఇన్వాల్వ్స్ ఏ క్యాల్కులేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ద ఫైనల్ గూడ్స్ కన్స్యూమ్డ్. Under this approach, the following expenditures are added to find national income. First, personal consumption. Second one, gross domestic private investment. Third, government purchases of goods and services. And fourth one, net foreign investment. ఈ ఎక్స్పెండిచర్ మెథడ్ లేదా వ్యయ పద్ధతిలో నేషనల్ ఇన్కమ్ అంటే జాతీయ ఆదాయాన్ని ఎలా ఎస్టిమేట్ చేస్తామంటే, సో ఈ పద్ధతిలో ముఖ్యంగా మనం ఫైనల్ గూడ్స్ కన్స్యూమ్డ్ అంటే పూర్తి తయారైన వస్తువుల వినియోగాన్ని బట్టి వాటి పూర్తి తయారై మనం వినియోగిస్తున్న వస్తువుల విలువని క్యాలిక్యులేట్ చేస్తూ ఆ విలువను తీసుకొని ఈ నేషనల్ ఇన్కమ్ని మనం ఎస్టిమేట్ చేస్తాం అన్నమాట. సో ఈ మెథడ్లో మనము వివిధ రకాలైన ఎక్స్పెండిచర్స్ యాడ్ చేస్తాం అన్నమాట. ఆ వివిధ రకాలైన ఎక్స్పెండిచర్స్ ఏమంటే వ్యయాలు పర్సనల్ కన్జంప్షన్, సెకండ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్, థర్డ్ వన్ గవర్నమెంట్ పర్చేజెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ఫోర్త్ వన్ నెట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్. సో ఈ వివిధ వ్యయాలను అన్నింటినీ కలిపితే వచ్చేదే మనకు నేషనల్ ఇన్కమ్. సో దిస్ ఈస్ ఎక్స్పెండిచర్ మెథడ్. నెక్స్ట్ థర్డ్ వన్ ఇన్కమ్ మెథడ్, ఆదాయ పద్ధతి. దిస్ మెథడ్ కన్సిస్ట్ ఆఫ్ యాడింగ్ టుగెదర్ ఆల్ ఇన్కమ్స్ బై ది వే ఆఫ్ వేజెస్, ఇంటరెస్ట్, రెంట్స్ అండ్ ప్రాఫిట్స్. సో ఇన్కమ్ మెథడ్లో అంటే ఆదాయ పద్ధతిలో జాతీయ ఆదాయం నేషనల్ ఇన్కమ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, వ్యక్తిగతంగా కావచ్చు, సంస్థలు కావచ్చు, వివిధ రకాలుగా వచ్చే వివిధ ఆదాయాల్ని కలిపితే వచ్చేది నేషనల్ ఇన్కమ్. సో ఈ వివిధ ఆదాయాలు అంటే వివిధ ఇన్కమ్స్ ఏవేమంటే వేజెస్ అంటే వేతనాల నుంచి కావచ్చు, ఇంటరెస్ట్ కావచ్చు, రెంట్స్ కావచ్చు, ప్రాఫిట్స్ కంపెనీలకు వచ్చే ప్రాఫిట్స్, ఇవన్నిటిని యాడ్ చేస్తే వచ్చేది నేషనల్ ఇన్కమ్. వేజెస్ ఇంక్లూడ్ ద వాల్యూ ఆఫ్ సర్వీసెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ earned by the nationals. Interest is an amount of money received by the investors. Profit is the amount received by the company. సో ఈ విధంగా వేజెస్ అంటే ఏంటి, ఇంట్రెస్ట్ అంటే ఏంటి, ప్రాఫిట్స్ అంటే ఎలా వస్తాయో, సో ఇవన్నిటిని వివిధ రకాలైన ఆదాయాలను కలిపితే వచ్చేదే నేషనల్ ఇన్కమ్. సో విత్ దిస్ we conclude the lecture. That is official statistics part 4, and also this is the end of the official statistics lecture. If you have any doubts, any suggestions, you can mail me or you can contact me. Thank you for hearing me. If you like this video, you can share and subscribe. Thank you one and all.